అక్కడ పార్టీ నన్ను గుర్తించి ప్రజాసేవ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఎమ్మెల్యే చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అయిద్దనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమన్న గారు 20 మంది టికెట్లు ఇస్తే అందులో 18వ పేరు నాదండి. ఓకే. నేను ఫస్ట్ కాంటెస్ట్ ఎమ్మెల్యేను, ఫస్ట్ కాంటెస్ట్ చేసుకొని 20 మంది లీస్ట్ ఇస్తే అధిష్టానం 18వ పేరు నాదంటే నేను ప్రజల సేవలు ఉన్నా, పార్టీని నమ్ముకొని ఉన్నా, పార్టీ ఏ పని చెప్తే ఆ పార్టీ పని చేసిన, పార్టీకి విధేయునిగా, పార్టీ జెండా మోసిన వ్యక్తిగా, ఒక సైనికుల లెక్క పార్టీలో పనిచేసిన కాబట్టి గుర్తించి నాకు టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఒక క్లోజ్నెస్ అనేది స్టార్ట్ అయింది రాజకీయం వచ్చిన తర్వాత? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడు నేను కలవడం, ఆయన కూడా నా పనితనం చూసి నీకు ఫ్యూచర్ ఉంది ఐలీ అని పిలుస్తాడు. ఐలీ నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు జనాన్ని నమ్ముకుని వెళ్ళు, తప్పకుండా ఎప్పుడో ఒకసారి నువ్వు ఎమ్మెల్యే అవుతావని చెప్పి ఆయన 7 సంవత్సరాల కింద నేను చెప్పడం జరిగింది. 2017లో ఆయన పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి మీకు ఆయనకు మంచి సంబంధం. రైట్. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. సో ఇప్పుడు ఆలయం ఎట్లుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేయడం, మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో మొదటి తిరుగుగా ఉన్నటువంటి యాదలక్ష్మీస్వామి టెంపుల్ను తిరుపతి తరాలో అభివృద్ధి చేయాలి, అక్కడ యూనివర్సిటీలు కట్టాలి, వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు గుట్టను కట్టింది తప్ప వచ్చే భక్తులకు ఏ రకంగా సౌకర్యాలు కల్పించాలి. ఆ గుట్ట అభివృద్ధి కోసం కింద షాపుల వాళ్ళు కానీ, దుకాణాలు కానీ, ఆ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కానీ అక్కడ ఇండ్లు కూడా కట్టేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసినాం. వచ్చే భక్తులకు పైన డార్మెంటరాలు కానీ, కొండ కింద నుంచి కొండపైకి సుమారు 500 మంది ఆటో కార్మికులు బతికేది. వాళ్ళు ఆటోలు బంద్ చేస్తే కూడా మేము వచ్చినాక ఆటో పునరుద్ధరించినాం. కొండపైన గుండం కూడా పునరుద్ధరించినాం. డార్మెంటరాల్ ఎవరైనా గట్నే చనిపోయిన వాళ్లకు నిద్ర చేయడానికి, లేకపోతే స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి, కొంత అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అక్కడ నిద్ర చేసే సాంప్రదాయం ఉండే గతంలో. గత ప్రభుత్వం బంద్ చేసి దాన్ని కూడా పునరుద్ధరించడం. ఇంకా పార్కింగ్ సమస్య ఉంది. పార్కింగ్ కోసం కొంత అక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు కొత్త బోర్డు కూడా వేయబోతున్నాం, ట్రస్ట్ చేయబోతున్నాం. ట్రస్ట్ ద్వారా ఎక్కువ దాన్ని డెవలప్ చేసి ఇంకా తెలంగాణలో ఒక మొదటి తిరుపతి ఉన్నట్టు యాదగుట్టను అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ పాటు కొండను నమ్ముకుని కింద స్థానికులకు కానీ, వచ్చే భక్తులకు కానీ అన్ని విధాల వసతులు కల్పించి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం అక్కనే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, అక్కనే ఒక వేద పాఠశాల కూడా ఇచ్చినాం. ఎందుకంటే వేద పాఠశాల కూడా ఇంపార్టెంట్ కాబట్టి వేదాలు మళ్ళీ బాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి సంకల్పం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో గుట్టకు అన్ని రకాల మళ్ళీ పూర్వవైపు తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. గుట్ట కట్టినప్పుడు ఆ పిల్లర్లకు కేసీఆర్ బొమ్మలు కూడా ఉండే. అంటే అదొక ఆధ్యాత్మికంగా టెంపుల్, ఒక స్వామివారి స్వయంభూ మూర్తి కాబట్టి అక్కడ పార్టీలకు సంబంధించి కానీ, వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఉండదు. దానిప్పుడు మేము ఒక 4-5 రోజులు ధర్నా చేసి కేసీఆర్ చిత్రపటాన్ని, కేసీఆర్ పార్టీ బొమ్మ కారును కూడా తొలగించడం జరిగింది. అప్పుడు మేము ఉద్యమం చేసినాం. టెంపుల్కి సంబంధించి ఉండాల్సిన అంటే ఎందుకు అట్లా బొమ్మ వేయాలనుకున్నారు? కేసీఆర్ ఫేస్, కేసీఆర్ అనే వ్యక్తి నియంత బ్రాండ్ ఉండాలని. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఇది కట్టాను, కాకతీయులు ఇది కట్టాను అన్నట్టుగా కేసీఆర్ గుట్టను కట్టిండు అని ఒక చెప్పుకోవడానికి ఒక నియంతగా, ఒక దొర అహంకారం ఎట్లుంటుందంటే నేను అనే గర్వంతో నేను కట్టినా నా బొమ్మ ఉండాలి అనేది ఉంటే అది కాదు. ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కట్టగలిగినావు. మీ ఇంటికాడ ఎకరం అమ్మితేలే, నీ ఫామ్ హౌస్లో ఎకరం కట్టలే. ప్రజల పైసలు, ప్రభుత్వం అంటే ప్రజలే కదా, ప్రజల పైసలు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి అంతే తప్ప ఆయన ఇంట్లో పైసలు కాదు కదా. ఆయన బొమ్మ వేసుకోవడానికో, ఆయన సింబల్ వేసుకోవడానికో. సుమారు ఎన్ని ఉండే సార్? ఎన్ని పిల్లర్లకు బొమ్మలు ఉండే? 4-5 పిల్లలకు కేసీఆర్ బొమ్మ ఒకటి, కార్ బొమ్మ ఒకటి, ఇంకా కొన్ని బొమ్మలు వేస్తే కూడా అవి తొలగించడం. ఎందుకంటే ఇదంతా ఆధ్యాత్మికంగా స్వామివారి సేవలో ఉండే ప్లేస్ కాబట్టి ఇలాంటి ఉంటుందంటే ఇమ్మడే అక్కడ అధికారులు స్పందించి తొలగించడం జరిగింది. ఫైనల్గా మీరు అధికార కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్లో బోనాల చెక్కు పంపిణీ కార్యక్రమంలో మీరున్నారు. మీ ముందే గొడవ జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ని కొట్టడం, బట్టలు ఊసిపోయే వరకు కొట్టినారు. ఏం జరిగింది? ఎక్కడేం జరగలేదు. అక్కడ చెక్కులు ఇచ్చేటప్పుడు మేము కూడా అన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఒక ఎమ్మెల్యేను, ఒక విప్పును పోయినప్పుడు మా కార్యకర్తలు, అక్కడ మా నాయకులు కూడా రావడం జరిగింది. అలానని చెప్పి అక్కడ మా కార్పొరేటర్ తోసేయడం వల్ల ఏదో తోపలడం కానీ కొట్టుకోలేదు, బట్టలు ఏం చెప్పుకోలేదు. కార్పొరేటర్లకు చేరియలే మీ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అట్లేదు. కాకపోతే మా గౌరవ విప్ గారు, మా ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి కొంతమంది కార్యకర్తలు వచ్చారు తప్ప అక్కడ ఏం కాలేదు. కావాలని అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్గం కొంత అలజడి సృష్టించింది. నేను అక్కడ పోయినప్పుడు ఏంటంటే ఒక విప్గా పోయినా కాబట్టి, అక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి అందరినీ సమన్వయంతో చెక్కులు పంచడం అంత పెద్ద లొల్లేం కాలేదు. సరే, అక్కడక్కడ అధికార పార్టీకి ప్రతిపక్షాలకు కొంచెం కాంట్రవర్సీ బాగా అయింది. అది కార్పొరేటర్ బట్టలిపి వరకు కూడా కొట్టినారు. ఇక మేము వచ్చిన తర్వాత మరి ఏమైందో, నేను ఉన్నప్పుడైతే అందరు సమన్వయం చేసి చెక్కులు కొంతమందికి ఇచ్చేసి
పంపిణీ చేసి మా చేతుల మీద కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకందరికీ అధికారం చేయమని ఇచ్చినాం. అది పెద్ద విషయం కాదండి, అది పెద్ద లెక్క. రైట్. ఫైనల్గా బీర్ల ఐలకి ఏమున్నది, ఇంకా టార్గెట్ గోల్ ఏముంది? నా టార్గెట్ ఆలయ అభివృద్ధి, ఆలయ ప్రజలకు సేవ చేయడమే నా టార్గెట్. నాకు గోల్ లేదు, ఏది లేదు. మంత్రి పదవి ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ నాది. ఏదో ఒక శాఖ కేటాయిస్తే అది అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ నన్ను ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పార్టీకి పనిచేస్తా. నేను పార్టీకి విధేయుడును, పార్టీకి ఒక కార్యకర్తను. నా ఆలేరు ప్రజలకు అభివృద్ధి ఏందో చూపించాలి. ఆలేరు ఉన్నటువంటి ప్రతి ఎకరాకు గోదావరి నీళ్ళు పారేయాలి. అక్కడ గంధమల్ల ప్రాజెక్టు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాలి. ప్రతి చెరువును నింపుకోవాలి గోదావరి నీళ్ళతోటి. నా ఆలేరును సస్యశ్యామలం చేసుకొని రోడ్లు, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు, మెడికల్ కాలేజు, వేద పాఠశాల, గోదాములు ఈ రకంగా సక్సెస్ చేసి 2వ విడత కూడా ఇందిరమిల్లు పేదలకు కట్టాలనే లక్ష్యంతో ఆలేరుకు ఒక సేవకుడిగా సేవ చేసే అదృష్టం నాకు అక్కడ శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి కల్పించిండు, మా పార్టీ కల్పించింది. కాబట్టి ఈ పదవితోటే ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాననే నమ్మకం నాకుంది. నిత్యం ప్రజలతోటి, ప్రజల మధ్య ప్రజల ఒక సేవకుడిగా పనిచేస్తాను. ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి క్వశ్చన్. మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో 2 మంత్రులు నవీన్ యాదవ్ ఓడిద్దామని చూసినారు. ఒకవేళ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ పడుతుంది అనే విధంగా పనిచేసినారు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడు ఒకటి ఉండాలి కదా, అట్లా అంటారు పార్టీ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో అందరు మంత్రులను కలిసికట్టుగా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క డివిజన్కి విప్లము, ఎమ్మెల్యేలము కష్టపడ్డం. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమం ప్రతి ఇంటికి చెప్పినాం. గతంలో ఆ ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన ప్రభుత్వం ఏం చేసింది, పేదోడికి ఏమంది ఇచ్చినాం. గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇవ్వనటువంటి ఇండ్లు, గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు, గత 10 ఏళ్ళుగా పేదోని పట్టించుకోలేదు. కాబట్టి మన ప్రభుత్వం పట్టించుకుంటుందని ప్రతి ఓటర్ చెప్పాం కాబట్టి అందరినీ మంత్రులు మేము అందరం కోఆర్డినేట్ చేసుకున్నాం. కాబట్టి 25,000 మెజార్టీ వచ్చింది. జూబ్లీ చరిత్రలో 25,000 మెజార్టీ వచ్చింది. రేపు ఏ ఎలక్షన్ అయినా ఇదే రీతిలో ఉంటుంది. మా మధ్యలో ఏ తారతమ్యం లేదు. కాంగ్రెస్ గొడుగు కింద, కాంగ్రెస్ చెట్టు కింద పనిచేస్తున్నాం. మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారా, కొనసాగిస్తారా? మార్పు అనేది ఉండదు. రైట్. ఐలయ్య గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ నరేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.